చేయగలరా? స్త్రీ మోజుపడితే లొంగని వాడు ప్రపంచంలో ఎవ్వడూ లేడు. నేను వెళ్ళి బిల్వమంగళాన్ని పిలుచుకొస్తాను. నువ్వు వెళ్ళి గుళ్ళో వేచి ఉండు. అలాగే. ప్రాణ స్నేహితుడితే కాదనగలనా? ఇంతకు ఎవరామె? చింతామణి. చింతామణి నా మిత్రుడు బిల్వమంగళం. నమస్కారం. నమస్కారం. నా ఈ చిన్న కోరిక తీర్చలేరా? దానికేమి భాగ్యము? చెప్పలేక కాదు, కానీ ఇక్కడ ఉక్కపోతగా ఉన్నది. అమ్మాయి, ఆయన్ని మేడ మీదకి తీసుకొని వెళ్ళు. ప్రాణ స్నేహితుడివై ఉండి ఇంత ద్రోహం చేస్తావా? ఏం చేయను? క్షమించరాని తప్పు చేశాను. కాలాన్ని వెనక్కి తీసుకురాలేను. బిల్వా కనిపిస్తే నేను క్షమాపణ అడిగానని చెప్పు. చిలిపి. నువ్వు చుట్టిన చిలుకలు నీలాగే మధురంగా ఉన్నాయి తెలుసా? ఆహా. బిల్వమంగళ, ఏమిటి దామోదరం ఇలా వచ్చావు? నువ్వు ఇంటికి రాలేదని మీ తండ్రి గారు మీ భార్య గారు ఆవేదన పడుతుంటే నువ్వేదో వేదాంత చర్చల్లో ధర్మ సందేహాలు నివృత్తి చేస్తున్నావు అనుకున్నా. కానీ ఈ దేవదాసి కోసం దేవత లాంటి నీ భార్యకు అన్యాయం చేస్తున్నావు బిల్వం. ఇది చాలా తప్పు. ఇది చాలా తప్పు. దామోదరం, నీతులు చెప్పడానికి వచ్చావా? ఆపుని విత్తనాదన. ఆమె దేవదాసి కాదు, నా దేవత. ఇంకొకసారి ఆమె గురించి తప్పుగా మాట్లాడితే నువ్వు స్నేహితుడు కూడా వచ్చాను. పా బయటికి. సాని కొంపకు చేరి సంస్కారం మర్చావా? చింతామణిని ఇంకొకసారి నువ్వు దేవదాసి అంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు. నేను అదే చెప్తున్నా. నువ్వేం చేస్తున్నావు నీకే తెలియడం లేదు. తప్పొప్పులు లెక్కించకు దామోదరం. నాకు కోపం తెప్పించకు. క్రోధంలో ఉన్నవాడు కొన్నే పోగొట్టుకుంటాడు. కామంలో ఉన్నవాడు సర్వం పోగొట్టుకుంటాడు. జ్ఞానం మంట కలిసిపోతుంది, పాండిత్యం పాడెక్కుతుంది. నేను నీకు ఇదే చివరిసారి చెప్తున్నా. మీ నాన్న ఆరోగ్యం క్షీణించింది. మీ భార్య ఆవేదన పడుతుంది. కన్న తండ్రి మీద కనికరం ఉంటే వెళ్ళి ఆయన బాగోగులు చూడు. కట్టుకున్న దాని మీద ప్రేమ ఉంటే వెళ్ళి ఆమె కన్నీరు తుడు. వెళ్తున్నా. ఇదే నాకు నీతో చివరి మాట. ఆయన ఎవరు? నిన్నటిదాకా మిత్రుడు, ఇప్పుడు శత్రువు. శత్రువులా కనపడడం లేదే. మీ మంచి కోసం పరితపించే ఆత్మ బంధువులా కనపడుతున్నారు. పైకి అందరు అలాగే కనిపిస్తారు, కానీ మిత్రులు సుఖపడుతుంటే మాత్రం చూసి ఓర్వలేరు. వారికి మనిద్దరం కలిసి ఉండడం ఇష్టం లేదు. మనం ఎప్పటికైనా కలిసి ఉండొచ్చు, కానీ మీ నాన్నగారి ఆరోగ్యం బాగలేనప్పుడు మీరిక్కడ ఉండడం ధర్మం కాదు. అందరూ నన్ను ఆడిపోసుకుంటారు. దయచేసి వెళ్ళి చూసి రండి. నేను వెళ్ళి చేసేదేముంది? వైద్యునికి చెప్తే అతనే చూస్తాడు. ఎలాగైనా నిన్ను నన్ను విడదీయాలనేదే వాళ్ళ ధ్యేయం. తండ్రి చివరి దశలో ఉన్నప్పుడు బిడ్డలు చూసుకోకపోవడం మహా పాపం అండి. అది మీకు తెలియంది కాదు. నేనెక్కడికి వెళ్ళను. నిన్ను నన్ను ఎవ్వరూ విడతీయలేరు. దయచేసి వెళ్ళి రండి. మీరెళ్ళకపోతే నా మీదొట్టే. చింతామణి, వెళ్ళిరండి. నీకోసం వెళ్ళొస్తా చింతామణి. తప్పక తిరిగొస్తా. సరే. నాయన దామోదర, బిల్వం జాడ ఏమన్నా తెలిసిందా నాయన? ఆ దేవదాసి చింతామణి మాయలో పడిపోయాడు బిల్వమంగళం. ఎంత ప్రాధేయపడినా రావడం లేదు. పిల్వను తీసుకురాలేకపోయాను. నన్ను క్షమించండి.
నాన్నగారు, వచ్చావా నాయనా? ఆరోగ్యం బాగాలేదంట కదా, ఎలా ఉంది? నా ఆరోగ్యంతో ఏమి కానీ నువ్వు చేసే శాస్త్రం మాత్రం నాకు నచ్చటం లేదు. నేనేమి చేశాను? ఛీ, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావా? ఆ కులత ఆ వేసే ఇంటికి పోయి మన ఇంటి పరువు ప్రతిష్టాన్ని మంట కలుపుతున్నావు. మహాలక్ష్మి లాంటి ఇల్లాల్ని కన్నీటి పాలు చేస్తున్నావు కదరా. ఇంతకంటే ఏం చేయాలి? నా మనస్సు నా ఆధీనంలో లేదు నాన్నగారు. ఆ దరిద్రురాలు, ఆ నీచురాలు ఆ వేసే చేతుల్లోనే ఉందా? నాన్నగారు, చింతామణిని మీరు వేశ్య అంటే నేను ఒప్పుకోను. ఆమె నా హృదయ దేవత. ఒక్కసారి కాదురా, 100 తూర్లు అంటాను. చింతామణి వేశ్య వేశ్య వేశ్య. నాన్నగారు!